श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 12వ అధ్యాయము. ప్రస్తావన: కాకా మహాజని, బావుసాహెబ్ దుమాల్ నిమోన్కర్ భార్య, నాసిక్ నివాసి మూళి శాస్త్రి, రామభక్తుడైన డాక్టరు. ప్రస్తావన: శిష్టులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించిన సంగతి పూర్వోపాధ్యాయములలో తెలుసుకున్నాము. కానీ సద్గురుమూర్తుల కర్తవ్యము దానికి భిన్నమైనది. వారికి మంచివాడును చెడ్డవాడును ఒకటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గంలో ప్రవర్తించినట్లు చేసేదరు.
భవసాగరమును హరించుటకు వారు అగస్త్యుల వంటివారు. అజ్ఞానమనే చీకటిని నశింపచేయుటకు వారు సూర్యుని వంటివారు. భగవంతుడు యోగుల హృదయమున నివసించును. వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరు కారు. సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమము కొరకు అవతరించరి. జ్ఞానములో ఉత్కృష్టులై దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానముగా ప్రేమించుటివారు. వారికి దేనియందు అభిమానము లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు అందరూ వారికి సమానమే. వారి పరాక్రమమును వినుడు. భక్తుల కొరకు తమ పుణ్యమునంతయు వ్యయపరచి ఎప్పుడూ వారికి సహాయం చేటుకు సిద్ధముగా నుండువారు. వారికిచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండరి. వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు. వారి లీలలు ఎరుగుట కూడా తటస్థించదు. మరి అట్టి వారికి బాబాను దర్శించుకొనవలనని బుద్ధి ఎట్లు బుట్టును? కొందరు బాబాను దర్శింపవలననుకునిరి. కానీ బాబా మహాసమాధి చెందు లోపల వారికి అవకాశం కలగలేదు. బాబాను దర్శించవలనను కోరిక గల వారు అనేకులున్నారు. కానీ వారి కోరికలు నెరవేరలేదు. అటివారు విశ్వాసంతో బాబా లీలలను వినడిచో దర్శనం వల్ల కలుగు సంతుష్టిని పొందెదరు. కొందరు అదృష్టవశమున వారి దర్శనం చేసుకొనను బాబా సన్నిధిలో ఉండవలనని అనుకునినను అచ్చట ఉండలేకుండిరి. ఎవరునూ తమ ఇష్టానుసారము షిరిడి పోలేకుండిరి. అచ్చట నుండుకు ప్రయత్నించినను ఉండలేకుండిరి. బాబా ఆజ్ఞ ఎంతవరకు గలదో అంతవరకే వారు షిరిడిలో ఉండగలిగిరి. బాబా పొమ్మనిన వెంటనే షిరిడి విడవలసి వచ్చిండెను. కాబట్టి సర్వము బాబా ఇష్టము పైననే ఆధారపడి ఉండెను. కాకా మహాజని. ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడికి పోయాను. అచ్చటకు వారం రోజులుండి గోకులాష్టమి ఉత్సవం చూడవాలని అనుకునేను. బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనరి, ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు? ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడ్డాం. కానీ ఏదో జవాబును ఇవ్వాలని కదా. బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదని కాకా జవాబిచ్చాను. అందులకు బాబా ఇట్లా, నేను రేపు పొమ్ము. బాబా ఆజ్ఞ అనుల్లంఘనీయము కావునట్లే చేయవలసి వచ్చాను. అందుచే ఆ మరుసటి దినమే కాకా మహాజని షిరిడి విడిచాను. బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకుని ఉన్నట్లు తెలిసాను. ఆఫీసు మేనేజర్ హఠాత్తుగా జబ్బుపడెను. కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరం ఏర్పడెను. ఈ విషయమై యజమాని షిరిడిలోనున్న కాకా మహాజనికి ఒక ఉత్తరం కూడా రాసెను. అది కొన్ని రోజుల తరువాత తిరుగు టపాలో బొంబాయి చేరినది. బావు సాహెబ్ దుమాల్. పైదానికి భిన్నమగు కథనిప్పుడు వినుడు. ప్లీడర్ వృత్తిలో నుండిన బావు సాహెబ్ దుమాల్ ఒకసారి కోర్టు పనిపై నిపాడు పోవచుండెను. దారిలో దిగి షిరిడికి పోయాను. బాబా దర్శనం చేసుకుని వెంటనే నిపాడుకు పోవ సెలవు కోరాను. కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. షిరిడిలోనే ఇంకొక వారం ఉన్నట్లు చేశాడు. ఆ తర్వాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిపాడు చేరగా అక్కడ మ్యాజిస్ట్రేట్ కడుపున బొజ్జి కేసు వాయిదా పడని తెలిసాను. తరువాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగెను. 4 మెజిస్ట్రేట్లు దానిని విచారించరి. తుట్టదుదకు దోమాల్ దానిని గెలిచెను. అతని కక్షిదారు విడుదలయ్యను. నిమోన్కర్ భార్య. నిమోన్ గ్రామ వతనదారుడు గౌరవ మ్యాజిస్ట్రేట్ను అగు నానాసాహెబ్ నిమోన్కర్ తన భార్యతో షిరిడిలో కొంతకాలం ఉండెను. ఆ దంపతులు తమ సమయమంతయు మసీదులోనే గడుపుచూ బాబా సేవ చేయుచుండిరి. బేలాపూర్లో ఉన్న వారి కుమారుడు జబ్బుపడినట్లు కబురు వచ్చాను. బేలాపూర్ పోయి తన కుమారుని అక్కడున్న తమ బంధువులని చూచి అక్కడ కొన్ని దినములు ఉండవాలని తల్లి అనుకున్నాడు. కానీ బేలాపూర్ పోయి ఆ మరుసటి దినములకే షిరిడి తిరిగి రావాలని భర్త చెప్పాను. ఆమె సందిగ్ధంలో పడిన ఏమీ చేయటకు తోచలేదు. ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకొనెను. బేలాపూర్కు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనమునకే వెళ్ళెను. అప్పుడు బాబా సాటెవాడ ముందర నానాసాహెబ్ మొదలగు వారితో ఉండెను. ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి బేలాపూర్ పోవుటకు అనుమతినిమ్మని కోరాను. అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పెను, వెళ్ళుము, ఆలస్యం చేయవద్దు. హాయిగా బేలాపూర్లో 4 రోజులుండిరా. నీ బంధువులందరినీ చూచి నింపాతిగా షిరిడీకి రమ్ము. బాబా మాటలంత సమయానుకూలంగా నుండినో గమనించుడు. నిమోన్కర్ ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేశాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. నాసిక్ నివాసియకు ములే శాస్త్రి. ములే శాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు. నాసిక్ నివాసి. ఆయన షట్శాస్త్ర పారంగతుడు. జ్యోతిష్ సాముద్రిక శాస్త్రంలో దిట్ట. అతడు నాగపూర్కు చెందిన కోటీశ్వరుడగు బాపూసాహెబ్ బూటీని కలుసుకున్నట్టుకు షిరిడీ వచ్చును. బూటీని చూచిన పిదప బాబా దర్శనంకై మసీద్కు పోయిను. బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొన్ని పలహారపు వస్తువులను కొని మసీదులోనున్న వారందరికీ పంచిపెట్టుచుండెను. మామిడి పండును బాబా ఒక చిత్రమైన విధంగా అన్ని వైపులా నొక్కిడివారు. తినువారు ఆ పండును నోటబెట్టుకొని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి తొక్కిపోయి తొక్క టెంక మిగిలెడివి. అరటి పండ్లు నొలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకునేవారు. ములే శాస్త్రి సాముద్రికం తెలిసిన వాడగుర్చే పరీక్షించుటకై బాబాను చేయి చాచుడని అడిగెను. బాబా దాన్ని అసలు పట్టించుకొనక 4 అరటి పండ్లు అతని చేతిలో పెట్టి తర్వాత అందరూ వాడా చేరిరి. ములే శాస్త్రి స్నానం చేసి మడి బట్టలు కట్టుకొని అగ్నిహోత్రము మొదలగునవి ఆచరించుటకు మొదలెను. బాబా మామూలుగానే లేండి తోటకు బయలుదేరెను. మార్గమధ్యమున బాబా హఠాత్తుగా గేరు అంటే ఎర్ర రంగు తయారుగా నుంచుడు. ఈనాడు కాషాయ వస్త్రం ధరించెదను అనెను. ఆ మాటలకెవరికీ బోధపడలేదు. కొంతసేపటికి బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చెను. మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమైను. మధ్యాహ్న హారతికి తనతో వచ్చెదరా అని ములే శాస్త్రిని బూటీ అడిగెను. సాయంకాలం బాబా దర్శనం చేసుకునేదనని శాస్త్రి బదులు చెప్పెను. అంతలో బాబా తన ఆసనంపై కూర్చుండెను. భక్తులు వారికి నమస్కరించిరి. హారతి ప్రారంభమైను. బాబా నాసిక్ బ్రాహ్మణు వద్ద నుంచి దక్షిణ తెమ్మనెను. బూటీ స్వయంగా దక్షిణ తెచ్చుటకై పోయిను. బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడెను. తనలో తానిట్లనుకొనెను, నేను అగ్నిహోత్రిని. బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును, కానీ నేనాయన ఆశ్రితుడిని కానే. వారికి నేనెందులకో దక్షిణ నీయవలెను. సాయిబాబా అంతటి మహాత్ముడు బూటీ వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడగడిచి అతని కాదనలేకపోయాను. తన అనుష్ఠానంను ఆ మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరెను. మడితో నన్ను తాను మసీదులో అడిగిన మైలి పడిపోదునని భావించి మసీదు బయటి దూరంగా నిలబడి బాబాపై పూలు విసిరెను. హఠాత్తుగా బాబా స్థానంలో గతించిన తన గురువగు గోలప్ స్వామి కూర్చుని ఉండెను. అతడు ఆశ్చర్యపోయిను. అది కళా నిజమా అని సందేహపడెను. తనను తాను గిల్లుకొని మళ్ళీ చూచెను. తాను పూర్తి జాగ్రత్తావస్థలోనే ఉన్నాడు. భ్రాంతి అగుటకు వీలు లేదు. ఆయనతో ఏనాడో గతించిన తన గురువు అచ్చటికి ఎట్లా వచ్చును? అతనికి నోట మాట రాకుండెను. తుదకు సందిగ్ధములన్నీ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదంపై పడి లేచి చేతులు జోడించి నిలవబడెను. తక్కిన వారందరూ బాబా హారతి పాడుచుండగా ములే శాస్త్రి తన గురునామం నుచ్చరించుచుండెను. తాను అగ్రకులమునకు చెందినవాడను, పవిత్రును అను అభిజాత్యమును వదిలిపెట్టి తన గురువుని పాదంపై పడి సాష్టాంగ నమస్కారం అనొచ్చి కళ్ళు మూసుకొనెను. లేచి కళ్ళు తెరిచి చూచేసరికి వానిని దక్షిణ అడుగుచూ సాయిబాబా కనిపించెను. బాబా వారి ఆనంద రూపమును ఊహకందని వారి శక్తిని చూచి ములే శాస్త్రి మైపరిచెను. మిక్కిలి సంతృష్టి చెందెను. అతని నేత్రములు సంతోష భాష్పములచే నిండెను. మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ నొసకెను. తన సందేహం తీరిందనియు తనకు గురు దర్శనం అయిందనియు చెప్పెను. బాబా యొక్క ఆ ఆశ్చర్యకరమైన ఆ లీలను గాంచిన వారందరూ ఆశ్చర్యవందరి. గేరుతెండు కాషాయ వస్త్రం ధరించుతున్నని అంతకుముందు బాబా పలికిన మాటలకు అర్థమును అప్పుడు వారు గ్రహించిరి.
సాయి యొక్క లీళ్ళు ఆశ్చర్యకరములు. రామభక్తుడైన డాక్టరు ఒకనాడు ఒక మమతదారు తన స్నేహితుడగు డాక్టర్తో కలిసి షిరిడీ వచ్చును. షిరిడీ బయలుదేరక ముందు తన మిత్రునితో ఆ డాక్టరు తన ఆరాధ్య దైవము శ్రీరాముడనియు తాను షిరిడీకి పోయి ఒక మహమ్మదీయునికి నమస్కరించట్లేదనియు చెప్పెను. అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించమని ఎవరూ బలవంత పెట్టరనియు కలిసి సరదాగా గడుపుటకు తనతో రావాలనియు మమల్దారు కోరెను. దానికి ఆ డాక్టరు సమ్మతించెను. షిరిడీ చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిరి. అందరికంటే ముందు డాక్టరు బాబాకు నమస్కరించడం చూసి అందరూ ఆశ్చర్యపడిరి. తన మనోనిశ్చయమును మార్చుకొని ఒక మహమ్మదీయునికి ఎట్లు నమస్కరించుతవని అందరూ అడిగిరి. తన ఇష్టదైవమగు శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు కనిపించుచే వారి పాదంపై సాష్టాంగ నమస్కారం మొనర్చితుడని డాక్టర్ బదులెడెను. అతడు అట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే కనిపించును. ఏమీ తోచక అతడు ఇది స్వప్నమా ఏమి? వారు మహమ్మదీయుడొకట ఎట్లు? వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని నుడివెను. ఆ మరుసటి దినమే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉపవాసం ఉండెను. బాబా తనను అనుగ్రహించే వరకు మసీదుకు పోనని నిశ్చయంతో మసీదుకు వెళ్ళటం మానెను. ఇట్లా 3 రోజులు గడిచెను. 4వ దినమున తన ప్రియ స్నేహితుడు ఒకడు కాందేశ్ నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనంకై తప్పక మసీదుకు పోవలసి వచ్చెను. బాబాకు నమస్కరించగానే బాబా అతనితో ఎవరైనా వచ్చి నిన్ను ఇక్కడికి రమ్మని పిలిచిదిరా ఏమి? ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించెను. ఆ ప్రశ్న డాక్టర్ మనసును కదిలించెను. ఆనాటి రాత్రి నిద్రలో అతను గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అన్విచరణీయమైన ఆనందాన్ని అనుభవించెను. ఆ తర్వాత అతడు తన ఊరికి పోయినను ఆ ఆనందానుభూతి 15 దినముల వరకు అట్లే ఉండెను. ఆ ప్రకారంగా అతనికి సాయిబాబా యందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను. పై కథల వలన ముఖ్యంగా ములేశాస్త్రి కథ వలన నేర్చుకున్న నీతి ఏమనా మనము మన గురువునందే అనన్యమైన నిశ్చల విశ్వాసం ఉంచవలెను. వచ్చే అధ్యాయంలో మరికొన్ని సాయిలీలలు చెప్పిదము. 12వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని బాబు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 13వ అధ్యాయము. మా యొక్క అనంత శక్తి. భీమాజీ పాటిలు, బాబా, బాల గణపతి, షింపి, బావు సాహెబ్ బూటి, అలంది స్వామి, కాకా మహాజని, హార్దా నివాసి దత్తోపంత్, ఇంకొక 3 వ్యాధులు. మా యొక్క అనంత శక్తి. బాబా మాటలు క్లుప్తంగాను భావగర్భితంగాను అర్థపూర్ణముగాను శక్తివంతంగాను సమతూకముతోనూ నుండెడివి. వారు ఎప్పుడు తృప్తిగా నిశ్చింతగా నుండువారు. బాబా ఇట్లనిరి, నేను ఫకీరునైనప్పటికీ ఇల్లు వాకిలి భార్యాబిడ్డలు తదితర బాదరబందీలేవీ లేకుండా ఎక్కడికి కదలక ఒకచోట కూర్చొని ఉన్నప్పటికీ తప్పించుకోలేని మాయ నన్నును బాధించుచున్నది. నేను నన్ను మరచినను ఆమెను మరువలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది. హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదులనే చికాకు పరచుచుండగా హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదులనే చికాకు పరచుచుండగా నా వంటి దుర్బలుడైన ఫకీరుననగా ఎంత? హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకొనుట సాధ్యం. నిరంతర హరిభజనయే దానికి మార్గం. మాయాశక్తిని గూర్చి బాబా ఆ విధముగా పలికెను. మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములని ఉద్ధవునకు చెప్పి ఉన్నాడు. తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పి ఉన్నారో వినుడు. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుట యందు తత్పరులై నన్నెరుగగలరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన సప్త సముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము, తప్పక మేలు పొందెదవు.
పూజా తంతుతో నాకు పని లేదు. సోపచారములు గాని అష్టాంగ యోగములు గాని నాకు అవసరం లేదు. భక్తి ఉన్న చోటనే నా నివాసము. ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమం కొరకు బాబా ఏమి చేసెనో వినుడు. భీమాజీ పాటిల్, పూనా జిల్లా, జున్నూరు తాలూకా, నారాయణగావ్ వాస్తవ్యుడు భీమాజీ పాటిల్ 1909 సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురి అయ్యెను. తుదకు అది క్షయవ్యాధిగా పరిణమించెను. అన్ని రకముల ఔషధములను వాడెను గాని ప్రయోజనం లేకుండెను. ఇక ఆశలన్నీ వదులుకొని, ఓ భగవంతుడా, ఇక నీవే నా దిక్కు, నన్ను కాపాడు అని ప్రార్థించెను. మన పరిస్థితులు బాగుండునంత వరకు మనము భగవంతుణ్ణి తలచము అను సంగతి అందరికీ తెలిసినదే. కష్టములు మనలను ఆవరించినప్పుడు మనము భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకునేదము. అట్లానే భీమాజీ కూడా భగవంతుని స్మరించెను. ఆ తర్వాత తన అనారోగ్య విషయమై బాబా భక్తుడగు నానాసాహెబ్ చందర్కర్తో సలహా చేయవలెనను ఆలోచన కలిగెను. వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుచూ ఆయన ఒక లేఖ వ్రాసి అతని అభిప్రాయం అడిగెను. బాబా పాదములపై పడి బాబాను శరణు వేడుకొనుట ఒక్కటే ఆరోగ్యం నాకు సాధనమని నానాసాహెబ్ చందోర్కర్ జవాబు వ్రాసెను. అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీకి పోవుట ఏర్పాట్లన్నీ చేసుకొనెను. అతనిని షిరిడీకి తెచ్చి మసీదులోనున్న బాబా ముందు కూర్చుండబెట్టిరి. నానాసాహెబ్, శ్యామ కూడా అచటనే ఉండిరి. ఆ జబ్బు వాని గత జన్మలోని పాపకర్మల ఫలితమని, అతని విషయంలో తను జోక్యం చేసుకొనదలచుట లేదనియో బాబా చెప్పెను. కానీ రోగి తనకు వేరే దిక్కు లేదనియు, అందుచే చివరకు వారి పాదములను ఆశ్రయించితననియు మొరపెట్టుకొని వారి కటాక్షంకై వేడుకొనెను. అతని ప్రార్థనకు బాబా హృదయం కరిగెను. అప్పుడు బాబా అతనితో ఇట్లనిరి: ఊరడిల్లుము, నీ ఆతురతను పారద్రోలుము. నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడా బాధలున్న వారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారి తీయును. ఇచటి పకీరు మిక్కిలి దయార్థ హృదయుడు. వారి రోగమును తప్పక బాగు చేయును. ఈ పకీరు అందరి ప్రేమతోనూ దయతోనూ కాపాడును. ప్రతి 5 నిమిషములకు రక్తము కక్కుచుండిన ఆ రోగి బాబా సమ్ముఖమున ఒక్కసారైనా రక్తం కక్కలేదు. బాబా వానిని దయతో కాపాడుదునను అభయమిచ్చిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించెను. వానిని భీమాబాయి ఇంటిలో బస చేయమని బాబా చెప్పెను. భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కానీ ఆరోగ్యమైనది కానీ కాదు. కానీ బాబా ఆజ్ఞ జవదాటరానిది. అతడు షిరిడీలో నుండునప్పుడు బాబా అతనికి 2 స్వప్న అనుభవములు ఇచ్చి వాని రోగమును కుదిర్చెను. మొదటి స్వప్నంలో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠము చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించెను. రెండవ స్వప్నంలో వాని ఛాతీపై పెద్ద బండను వేసి క్రిందకు మీదకు త్రోయుటచే మిక్కిలి బాధను అనుభవించెను. స్వప్నంలో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడు ఇంటికి పోయెను. ఆ తరువాత అతడప్పుడప్పుడు షిరిడీకి వచ్చిచుండెను. బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తి అందించుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారం చేయుచుండెను. బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమియూ కాంక్షించెడివారు కారు. వారికి కావలసినదేమనా భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తించుకొని అచంచలమైన నమ్మకమును భక్తియును కలిగి ఉండుటయే. మహారాష్ట్ర దేశంలో నెలకొకసారి గాని పక్షమునకొకసారి గాని ఇండ్లల్లో సత్యనారాయణ వ్రతము చేయుట సంప్రదాయము. కానీ భీమాజీ పాటిల్ ఆ సత్యనారాయణ వ్రతముకు మారుగా క్రొత్తగా సాయి సత్యవ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించెను. బాలాగణపతి షింపి. బాలాగణపతి అనువాడు బాబా భక్తుడు. ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిగుల బాధపడెను. అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనెను. కానీ నిష్ప్రయోజనమాయెను. జ్వరం కొంచెమైనా తగ్గలేదు. షిరిడీకి పరిగెత్తెను. బాబా పాదములపై పడెను. బాబా వానికి లక్ష్మీ మందిరం ముందరనున్న నల్ల కుక్కకు పెరుగన్నము కలిపి పెట్టమని చెప్పెను. ఈ వింత రోగ నివారణోపాయము ఎట్లు నెరవేర్చవలనో బాలాకు తెలియకుండెను. ఇంటికి పోగా అచట అన్నము పెరుగు సిద్ధంగా నుండుట చూచెను. రెంటిని కలిపి లక్ష్మీ మందిరం వద్దకు
తెచ్చెను. అచ్చటొక నల్లని కుక్క తోక ఆడించుకొనుచు కనిపించెను. పెరుగన్నము కుక్క ముందర పెట్టెను. కుక్క దానిని తినెను. అంతటితో బాలగణపతి మలేరియా జబ్బు శాశ్వతంగా పోయెను. బాబూ సాహెబ్ బూటీ ఒకానొకప్పుడు బాబూ సాహెబ్ బూటీ జగట విరోచనాలతోనూ వమనములతోనూ బాధపడుచుండెను. అతని అలమారు నిండా మంచి మంచి మందులుండెను. కాని అవేవియూ గుణమివ్వలేదు. విరోచనముల వల్లనూ వమనముల వల్లనూ బాబూ సాహెబ్ బాగా నీరసించెను. అందుచే బాబా దర్శనముకై మసీదుకు కూడా పోకుండెను. బాబా అతనిని మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తమ ముందు కూర్చుండబెట్టుకొని తమ చూపుడు వ్రేలు ఆడించుచు, జాగ్రత్త, నీవిక విరోచనములు చేయకూడదు, వమనము కూడా ఆగవలెను అనెను. బాబా మాటల సత్తువను గనుడు వెంటనే ఆ 2 వ్యాధులు పారిపోయెను. బూటీ జబ్బు కుదిరెను. ఇంకొకప్పుడు బూటీకి కలరా సోకెను. తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టర్ పిల్లె అను వైద్యుడు అన్ని ఔషధములను ప్రయత్నించెను. కాని రోగము కుదరలేదు. బాబూ సాహెబ్ అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధము పుచ్చుకొనినచో తన దాహము పోయి జబ్బు కుదురునని సలహా అడిగెను. బాదం పప్పు, పిస్తా, అక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొనినచో రోగము కుదురునని బాబా చెప్పెను. ఇది జబ్బును మరింత హెచ్చించునని ఏ డాక్టరైనను చెప్పెను. కాని బాబూ సాహెబ్ బాబా ఆజ్ఞను శిరసా వహించెను. పాలతో తయారు చేసి దానిని సేవించెను. విచిత్రంగా రోగము వెంటనే కుదిరెను. అలంది స్వామి అలంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనముకై షిరిడీకి వచ్చెను. అతనికి చెవిపోటు ఎక్కువగా నుండి నిద్ర పట్టకుండెను. శస్త్రచికిత్స కూడా చేయించుకొనెను. కాని వ్యాధి నయం కాలేదు. బాధ ఎక్కువగా నుండెను. ఏమి చేయుటకు తోచకుండెను. తిరిగిపోయినప్పుడు బాబా దర్శనముకై వచ్చెను. అతని చెవిపోటు తగ్గుటకేదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకొనెను. బాబా అతనిని ఇట్లు ఆశీర్వదించెను. అల్లా అచ్చా కరేగా, భగవంతుడు నీకు మేలు చేయును. ఆ సన్యాసి పూనా చేరి 1 వారం రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరము వ్రాసెను. ఆ ఉత్తరంలో తన చెవిపోటు తగ్గిననియూ కాని ఇంకనూ వాపు తగ్గలేదనియూ వ్రాసెను. వాపు పోగొట్టుకొనుటకై శస్త్రచికిత్స చేయించుకొనవలెనని బొంబాయి వెళ్ళెను. డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పిరి. బాబా వాక్కుకున్న శక్తి అంత అద్భుతమైనది. కాకా మహాజని అను ఇంకొక భక్తుడు గలడు. అతడు నీళ్ల విరోచనములతో బాధపడుచుండెను. బాబా సేవకు ఆటంకం లేకుండునట్లు ఒక చెంబు నిండా నీళ్లు పోసుకొని దానిని మసీదులో ఒక మూల పెట్టుకొనెను. అవసరం వచ్చినప్పుడల్లా పోవుచుండెను. సర్వజ్ఞుడైన బాబాతో ఏమీ చెప్పనక్కర్లేదనియూ బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుననియూ కాకా నమ్మెను. మసీదు ముందర రాళ్ళు తాపన చేయుటకు బాబా సమ్మతించెను. కావున పని ప్రారంభమాయెను. వెంటనే బాబా కోపోద్దీప్తుడై బిగ్గరగా అరిచెను. అందరూ పరిగెత్తి పారిపోయిరి. కాకా కూడా పరుగిడ మొదలెడెను. కాని బాబా అతనిని పట్టుకొని అచట కూర్చుండబెట్టెను. ఈ సందడిలో ఎవరో వేరుశనగ పప్పుతో చిన్న సంచిని అచట విడిచి పారిపోయిరి. బాబా ఒక పిడికెడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊదివైచి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినుమనెను. తిట్టుట, శుభ్రపరచుట, తినుట ఒకేసారి జరుగుచుండెను. బాబా కొంత పప్పును తినెను. సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకొని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించెను. కాకా కుండతో నీళ్లు తెచ్చెను. బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా త్రాగమనెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ నీళ్ల విరోచనములు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్ళు తాపన చేయు పనిని చూచుకొనవచ్చును. అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేరిరి. పని ప్రారంభించబడెను. విరోచనములు ఆగిపోవుటచే కాకా కూడా వారితో కలిసెను. నీళ్ల విరోచనములకు వేరుశనగ పప్పు ఔషధమా? వైద్య శాస్త్ర ప్రకారము వేరుశనగ పప్పు విరోచనములను హెచ్చించును గాని తగ్గించలేదు. ఇందు నిజమైన ఔషధం బాబా యొక్క వాక్కే. హార్దా నివాసి దత్తోపంత్ హార్దా గ్రామ నివాసి. అతడు కడుపు నొప్పితో 14 సంవత్సరములు బాధపడెను.
ఏ ఔషధము వానికి గుణము ఇవ్వలేదు. అతడు బాబా కీర్తిని వినెను. వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేసెదరను సంగతి తెలుసుకుని షిరిడీకి పోయి బాబా పాదములపై పడెను. బాబా అతనిని దయాదృష్టితో ఆశీర్వదించెను. బాబా అతనిని తలపై తమ హస్తమును ఉంచి ఊది ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించగానే అతనికి గుణమును ఇచ్చెను. ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు. ఇంకొక 3 వ్యాధులు. 1. మాధవరావు దేశపాండే మూలవ్యాధిచే బాధపడెను. సోనాముఖి కషాయమును బాబా వానికిచ్చెను. ఇది వానికి గుణమునిచ్చెను. 2 సంవత్సరముల పిమ్మట జబ్బు తిరగతోడెను. మాధవరావు ఇదే కషాయమును బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనెను. కానీ వ్యాధి అధికమాయెను. తిరిగి బాబా ఆశీర్వాదంతో నయమయ్యెను. 2. కాకా మహాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను. కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడెను. బాబా వాని కడుపును తమ హస్తముతో స్పృశించి భగవంతుడే బాగు చేయగలడనెను. అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యెను. 3. ఒకప్పుడు నానాసాహెబ్ చందోర్కరు కడుపు నొప్పితో మిగుల బాధపడెను. ఒకనాడు రాత్రింబవలు ఆ బాధతో సతమతమయ్యెను. డాక్టర్లు మందులు ఇంజెక్షన్లు ఇచ్చిరి. కానీ అవి ఫలించలేదు. అప్పుడు అతడు బాబా వద్దకు వచ్చెను. బాబా ఆశీర్వదించెను. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయెను. ఈ కథలన్నీ నిరూపించినదేమనా, అన్ని వ్యాధులు బాగవుట అసలైన ఔషధం బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములు మాత్రమే కానీ ఔషధములు కావు. 13వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 14వ అధ్యాయము. ప్రస్తావన. నాందేడు పట్టణ నివాసియగు రతన్జీ దక్షిణ మీమాంస. దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. ప్రస్తావన. గత అధ్యాయంలో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములు ఎట్లు నయమయ్యనో వర్ణించితిమి. ఈ అధ్యాయంలో రతన్జీ వాడియా అను వానిని బాబా ఆశీర్వదించి సంతానము ఎట్లు కలుగజేసినో వర్ణించెదము. ఈ యోగీశ్వరుని జీవితం లోపల వెలుపల కూడా సహజంగా అత్యంత మధురంగా నుండును. వారు నడిచిన, భుజించిన, మాట్లాడిన, ఏ పని చేసినను అన్నియు మధురముగా నుండును. వారి జీవితము మూర్తీభవించిన ఆనందము. శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తి అందించుకును నిమిత్తము వానిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపంగా బోధించిరి. క్రమంగా అవి అసలైన మతమునకు మార్గమును చూపును. ప్రపంచంలోని జనులందరూ హాయిగా ఉండవలెనని బాబా ఉద్దేశము. కానీ వారు జాగ్రత్తగా ఉండి జీవిత ఆశయము అనగా ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలెనని వారి ఉద్దేశము. గత జన్మల పుణ్యము కొలది మనకు మానవ జన్మ లభించినది కాబట్టి దాని సహాయంతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మ రాహిత్యమును పొందవలెను. కనుక మనమెప్పుడునూ బద్ధకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి జీవిత ఆశయమును దాని ముఖ్య ఉద్దేశమునైనను మోక్షమును సంపాదించవలెను. ప్రతినిత్యము సాయి లీలలు వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనసున వారిని రాత్రింబౌలు జ్ఞప్తి అందించుకొనుము. ఈ ప్రకారంగా శ్రీ సాయిని అవగాహనము చేసుకొన్నచో నీ మనసులోని చాంచల్యమంతయు పోవును. ఇటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యం నందు కలిసిపోవుదువు. నాందేడు పట్టణ నివాసియగు రతన్జీ. ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించెదము. నైజాం ఇలాకాలోని నాందేడులో పార్సీ వర్తకుడు ఒకడు ఉండెను. అతని పేరు రతన్జీ షాబ్జీ వాడియా. అతడు చాలా ధనము ఆర్జించెను. పొలములు, తోటలు సంపాదించెను. పశువులు, బండ్లు, గుర్రములు మొదలగు ఐశ్వర్యంతో తూగుచుండెను. బయటకు చూచుటకు చాలా సంతోషంతో కనిపించెడివాడు. కానీ లోపల వాస్తవముగా అట్లుండెడివాడు కాడు. ఈ లోకమునందు పూర్తి సుఖముగా నున్న వారొక్కరూ లేరు.
ధనికుడగు రతన్జీ కూడా ఏదో చింతతో నుండెను. అతడు ఔదార్యము గలవాడు, దాన ధర్మములు చేయువాడు, బీదలకు అన్నదానము వస్త్రదానము చేయుచుండువాడు, అందరికన్ని విధముల సహాయము చేయుచుండువాడు. చూచిన వారందరూ అతడు మంచివాడు, సంతోషంగా నున్నాడని అనుకొనిరి. కానీ రతన్జీ చాలా కాలం వరకు సంతానము లేకపోవటచే నిరుత్సాహి అయి ఉండెను. భక్తి లేని హరికథ వలె, వరుసలేని సంగీతము వలె, జంధ్యం లేని బ్రాహ్మణుని వలె, ప్రపంచ జ్ఞానం లేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపం లేని యాత్ర వలె, కంఠాభరణం లేని అలంకారం వలె రతన్జీ జీవితం పుత్ర సంతానం లేక నిష్ప్రయోజనంగాను కళా విహీనంగాను ఉండెను. రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయమును గూర్చియే చింతించుచుండెను. రతన్జీ తనలో ఇట్లనుకొనెను, భగవంతుడెన్నడైనను సంతుష్టి చెంది పుత్ర సంతానము కలుగజేయుడా? మనసు అందలి ఈ చింతతో అతడు ఆహారమునందు రుచి కోల్పోయెను. రాత్రింబవలు తనకు పుత్ర సంతానము కలుగునా లేదా అను ఆతురతతో నుండువాడు. దాసగన్ మహారాజు అందు గొప్ప గౌరవము కలిగి ఉండేవాడు. ఒకనాడు దాస్గన్ మహారాజుని కలిసి ఆయనతో తన మనసులోని కోరికని చెప్పెను. దాస్గన్ అతనికి షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చెను. బాబాను దర్శించమనెను. బాబా ఆశీర్వాదం పొందుమనెను. సంతానం కొరకు వేడుకొనుమనెను. రతన్జీ దీనికి సమ్మతించెను. షిరిడీకి వెళ్ళుటకు నిశ్చయించెను. కొన్ని దినముల తర్వాత షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనం చేసెను. బాబా పాదముల మీద పడెను. ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపలో పండ్లను బాబాకు సమర్పించెను. మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించెను. కష్టదశలోనున్న వారు అనేక మందిని దర్శనముకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడెదవు. ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించి తిని కనుక దయ ఉంచి నాకు ఆశాభంగము కలుగజేయకము. బాబాకు 5 రూపాయలు దక్షిణ ఇవ్వవలెనని రతన్జీ తన మనసులో తలచెను. బాబా అతనిని 5 రూపాయలు దక్షిణ కోరి అతడా పైకము ఇచ్చినంతలో తనకు 3 రూపాయల 14 అణాలు ఇంతకు పూర్వమే ముట్టి ఉండినని, కాన మిగిలిన 1 రూపాయి 2 అణాలు మాత్రమే ఇవ్వమనెను. ఇది విని రతన్జీ మిగులు ఆశ్చర్యపడెను. బాబా ఆడిన మాటలను రతన్జీ గ్రహించుకొనలేకపోయెను. కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చెను. తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానము కలుగజేయమని వేడెను. బాబా మనసు కరిగెను. దిగులు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి. అల్లా నీ మనసులోని కోరిక నెరవేర్చునని చెప్పెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శరత్ బాబూజీకి జై. బాబా వద్ద సెలవు పుచ్చుకుని రతన్జీ నాందేడుకు వచ్చాను. దాసగనకు షిరిడిలో జరిగిన వృత్తాంతం అంతయు తెలియను. అంతయు సవ్యముగా జరిగినది అనియు, బాబా దర్శనము, వారి ఆశీర్వాదము, ప్రసాదము లభించిన అనియు, ఒకటి మాత్రం తనకు బోధపడ సంగతి గలదనియు అనెను. తమకు అంతకుముందే 3 రూపాయల 14 అణాలు ముట్టినవని, బాబా ఆడిన మాటలకు అర్థమేమని దాసగను అడిగాను. ఇంతకు మునుపు నేనెప్పుడు షిరిడీకి వెళ్ళి ఉండలేదే. నా వల్ల బాబాకు 3 రూపాయల 14 అణాలు ఎట్లు ముట్టెను? అది దాసగనుకు కూడా ఒక చిక్కు సమస్యగా తోచెను. దానిని గూర్చి కొంతసేపు ఆలోచించెను. కొంతకాలమైన పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను. మౌలానా సాహెబ్ అను మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయము జ్ఞాపకము వచ్చాను. నాందేడ్లో మౌలానా సాహెబ్ గురించి తెలియని వారు లేరు. వారు నెమ్మది అయిన యోగి. రతన్జీ షిరిడీకి నిశ్చయించగానే ఈ మౌలానా సాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చాను. ఆనాటి ఖర్చు సరిగా 3 రూపాయల 14 అణాలు. అక్కడ చూసి అందరూ ఆశ్చర్యపడిరి. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది. వారు షిరిడిలో ఉన్నప్పటికీ దూరంలో ఏమి జరుగుతున్నదో వారికి తెలియచుండెను. లేనిచో మౌలానా సాహెబ్కి ఇచ్చిన 3 రూపాయల 14 సంగతి బాబాకు ఎట్లు తెలియగలదు? వారు ఇద్దరు ఒకటే అని గ్రహించిరి. దాసగను చెప్పిన సమాధానమునకు రతన్జీ సంతృష్టి చెందెను. అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకం కలిగెను.
భక్తి హెచ్చాయను. కొద్ది కాలం పిమ్మట అతనికి పుత్ర సంతానం కలిగెను. ఆ దంపతులు ఆనందమునకు మితి లేకుండెను. కొన్నాళ్లకు వారికి 12 సంతానం కలిగిరి. కానీ 4 మాత్రమే బ్రతికిరి. ఈ అధ్యాయం చివరన హరి వినాయక్ సాటే అనువాడు తన మొదటి భార్య కాలం చేసిన పిమ్మట రెండవ వివాహం చేసుకునచో పుత్ర సంతానం కలుగునని బాబా ఆశీర్వదించిన కథ కలదు. అట్లే రెండవ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. అతడు నిరుత్సాహం చెందెను. కానీ బాబా మాటలు ఎన్నప్పటికీ అసత్యము కానేరు. మూడవసారి అతనికి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యము నిజమైనది. అంత అతడు మిక్కిలి సంతుష్టి చెందెను. దక్షిణ మీమాంస. దక్షిణ గురించి క్లుప్తంగా చెప్పి ఈ అధ్యాయమును ముగించదము. బాబా తమను చూచుటకు వెళ్ళిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకొనుట అందరికీ తెలిసిన సంగతి. బాబా ఫకీర్ అయినచో వారికి దేనియందు అభిమానము లేకున్నచో వారు దక్షిణనెందుకు అడగవలెను? వారు ధనమును ఎలా కాంక్షించవలెను? ఎవరైనా అడగవచ్చు. దీనికి పూర్తి సమాధానం ఇది. మొట్టమొదట బాబా ఏమీ పుచ్చుకునే వారు కారు. కాల్చిన అగ్గిపొలను జాగ్రత్తగా పెట్టుకొని జేబులో వేసుకునేవారు. భక్తులను గాని తదితరులను గాని బాబా ఏమీ అడిగేవారు కారు. ఎవరైనా ఒక కాని గాని రెండు కానులు గాని ఇచ్చినచో వానితో నూనె పొగాకు కొనేవారు. బీడీ గాని చిలుము గాని పీల్చేవారు. రిక్తహస్తములతో యోగులను చూడరాదా అని కొందరు 1 గాని 2 గాని పైసలను బాబా ముందర పెట్టేవారు. 1 కాని ఇచ్చినచో బాబా జేబులో ఉంచుకునేవారు. అర్ధనా అయినచో తిరిగి ఇచ్చేవారు. బాబా కీర్తి అన్ని దిశలా వ్యాపించిన తర్వాత అనేక మంది బాబా దర్శనములకై గుంపులుగా వచ్చేది. అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను. దేవుని పూజయందు బంగారు నాణెము లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది. దేవుని పూజయందు నాణ్యం అవసరమైనచో యోగుల పూజలో మాత్రమేలా ఉండరాదు? శాస్త్రములో కూడా ఏమని చెప్పబడినదో వినుడు. భగవంతుని, రాజును, యోగిని, గురుని దర్శించుటకు పోనప్పుడు రిక్తహస్తములతో పోరాదు. నాణ్యము గాని డబ్బు గాని సమర్పించవలెను. ఈ విషయము గురించి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచెదము. బృహదారణ్యక ఉపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు దా అను అక్షరము బోధించును. ఈ అక్షరము వల్ల దేవతలు దమము అవలంబించవలెనని గ్రహించిరి, అనగా ఆత్మను స్వాధీనమందించుకునుట. మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించిరి. రాక్షసులు దీనిని దయ అని గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానము చేయవలెనని నియమం ఏర్పడిన. తైత్రీయోపనిషత్తు దానము మొదలగు సుగుణములు అభ్యసించవలెనని చెప్పును. దానము గట్టి విశ్వాసముతోనూ, ధారాళంగాను, అణకువతోనూ, భయముతోనూ, కనికరముతోనూ చేయవలెను. భక్తులకు దానము గూర్చి బోధించుటకు ధనమందు వారికి గల అభిమానము పోగొట్టుటకు, వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను. కానీ ఇందులో ఒక విశేషము ఉన్నది. బాబా తమ పుచ్చుకున్న దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను. ఇట్లు అనేక మందికి జరిగిన. దీనికి ఒక ఉదాహరణ. గణపతిరావు బోడస్ అను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియకు బాబా దక్షిణ అడుగుచుండట చేత ధనము ఉంచుకుని సంచి తీసి బాబా ముందు కుమ్మరించిదననియు, దీని ఫలితముగా ఆనాటి నుండి తన జీవితంలో ధనమునకు ఎట్టి లోటు లేకుండాననియు రాశాను. ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడస్కు దొరుకుచుండెను. బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వనక్కర్లేదని అర్థం కూడా పెక్కు సంఘటనల వలన తెలియచున్నది. దీనికి
రెండు ఉదాహరణలు. ఒకటి, బాబా 15 రూపాయల దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీబీ నార్కేను అడగగా అతడు తన వద్ద దమ్మిడి అయినా లేదనెను. దానికి బాబా ఇట్లనెను, నీ వద్ద ధనం లేదని నాకు తెలియను, కానీ నీవు యోగ వాసిష్టం చదువుతున్నావు కదా, దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము. దక్షిణ అనగా ఇచ్చిన గ్రంథము నుండి నేర్చుకున్న విషయములను జాగ్రత్తముగా హృదయములలో దాచుకోనమని అర్థము. 2, ఇంకొకసారి తర్కడ్ భార్యను 6 రూపాయల దక్షిణ ఇమ్మని బాబా అడిగాను. తన వద్ద పైకము లేకుండాచే ఆమె మిగుల చినబోయాను. అప్పుడు అక్కడే ఉన్న ఆమె భర్త బాబా వాక్కులకు అర్థము చెప్పాను. తన 6 శత్రువులను, కామ క్రోధ లోభాదులను తమకు పూర్తిగా సమర్పించవలనని బాబా భావమని అతడు తన భార్యకు వివరించాను. దానికి బాబా పూర్తిగా సమ్మతించాను. బాబా దక్షిణ రూపమున కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దాని అంతయు వారు ఆనాడే పంచిపెట్టుచుండరి. ఆ మరుసటి ఉదయమునకు బాబా మామూలు పేద ఫకీరు అగుచుండెను. 10 సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలను దక్షిణ రూపముగా పుచ్చుకునేనను మహాసమాధి చెందు నాటికి 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలిన. 1000 ఏళ్ల బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును త్యాగమును నేర్పుట కొరకే. దక్షిణ గురించి ఇంకొకరి వర్ణన. బీవీ దేవ్ ఠానా నివాసి, ఉద్యోగ విరమణ చెందిన మామలతారు, బాబా భక్తుడు. దక్షిణ గూర్చి ఆయన శ్రీ సాయి లీలా మాసిక పత్రికలో ఇట్లు వ్రాసి ఉన్నారు. బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు. అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకునేవారు, ఇంకొకప్పుడు నిరాకరించేవారు. బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను. బాబా అడిగినచో ఇచ్చేదేమోను వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకునేవారు కారు. బాబా అడిగినచో ఇచ్చేదేమోను వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకునేవారు కారు. తమ ఇష్టమునకు వ్యతిరేకంగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు. ఎవరైనా దక్షిణ తమ ముందు ఉంచినచో దానిని తిరిగి తీసుకొని పొమ్మనుచుండేది. బాబా అడిగాడు దక్షిణ పెద్ద మతములు గాని చిన్న మతములు గాని భక్తుల కోరికలు భావము వసతి బట్టి ఉన్నాం. స్త్రీలు పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను. వారు అందరూ ధనికులను గాని అందరూ బేదలను గాని దక్షిణ అడగలేదు. తాము అడిగినను దక్షిణ ఇవ్వని వారిపై బాబా కోపించి ఉండలేదు. ఎవరి ద్వారా అయినా భక్తులు దక్షిణ పంపించినచో తెచ్చిన వారు దానిని మరచినప్పుడు వారికి దానిని గూర్చి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణను పుచ్చుకునేవారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకుని అడివారు. దీని వలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము కనిపించుచుండెను. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దానిని ఉంచుకొని మిగతా దానిని తిరిగి ఇచ్చివేయుచుండేది. ఒక్కొక్కప్పుడు భక్తులను కొనిన దానికంటే ఎక్కువగా ఇవ్వమనుచుండేవారు. లేదనిచో ఎవరి వద్ద అయినా బదులు పుచ్చుకుని గాని అడిగి తీసుకొని గాని ఇవ్వమనుచుండేది. కొందరి వద్ద నుంచి ఒకే రోజు 3-4 సార్లు దక్షిణ కోరుచుండేది. దక్షిణ రూపముగా వసూలైన పైకమ్మను నుంచి బాబా కొంచెము మాత్రమే చిలుమునకు దిని కొరకు ఖర్చు పెట్టుచుండేది. మిగతా దానిని అంతయు బీదలకు దానము చేయుచుండేవారు. 50 రూపాయల మొదలు 1 రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండేవారు. షిరిడీ సంస్థానంలో ఉన్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమాయి సలహా చే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టడేవారు. నానాసాహెబ్ చందర్కర్తో తన ఆస్తి అంతయు ఒక కౌపీనము, ఒక విడిగుడ్డ, ఒక కపిని, ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అయినప్పటికీ భక్తులు అనవసరమైన నిష్ప్రయోజనమైన
విలువైన కానుకలు తెచ్చుతున్నారని అనుచుండేవారు. మన పారమార్థికమునకు ఆటంకములు రెండు గలవు. మొదటిది స్త్రీ, రెండవది ధనము. షిరిడిలో బాబా ఈ రెండు సంస్థలను నియమించి ఉన్నారు. అందు ఒకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించడకై బాబా వీరిని నియమించిన. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి రాధాకృష్ణమాయి గృహమునకు పంపుచుండేది. ఈ రెండు పరీక్షలకు తట్టుకొనొచ్చు అనగా కనకమందు కాంతయందు అభిమానం పోయినదని నిరూపించినప్పుడే బాబా దయ వల్ల, ఆశీర్వాదం వల్ల వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దొరబడుచుండెను. భగవద్గీతలోను ఉపనిషత్తులలోను పవిత్రమైన స్థలమందు పవిత్రునకు ఇచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికంగా తోడ్పడునని ఉన్నది. షిరిడీ కన్నా పవిత్ర స్థలమేది? అందున్న దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు? 14వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ उनेश्वरत बाबू जी की जय. శ్రీ సాయి సచ్చరిత్రము 15వ అధ్యాయము. నారదీయ కీర్తన పద్ధతి. చోల్కర్ చక్కరలేని తేనీరు 2 బలులు. 6వ అధ్యాయంలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము ఎట్లు ప్రారంభమయ్యను, ఆ సమయంలో హరిదాసును తెచ్చుట ఎంత కష్టముగా నుండెడిది, తుదకు ఆ పనిని దాసగన్ మహారాజ్ నిర్వహించినట్లు బాబా శాశ్వతంగా నియమించుట, దానిని ఇప్పటి వరకు దాసగను జయప్రదంగా నడుపుట అని చదువర్లు జ్ఞాపకము ఉంచుకునియే ఉందురు. ఈ అధ్యాయంలో దాసగను హరికథ నెట్లు చెప్పువారో వర్ణింతుము. నారదీయ కీర్తన పద్ధతి. సాధారణంగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరకాలు వేసుకొనెదరు. తలపైన పాగా కానీ, పేటా కానీ, పొడవైన కోటు, లోపల చొక్కా, పైన ఉత్తరీయము, మామూలుగా ధరించడి దోవతిని కట్టుకొనెదరు. ఈ ప్రకారముగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకై దాసగను తయారయ్యాను. బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయెను. బాబా అతనితో, ఏమోయ్ పెండ్లి కొడక, ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడకు పోవుచున్నావు అనెను. హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసగను జవాబిచ్చెను. అప్పుడు బాబా ఇట్లనెను, దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండువా, టోపీ మొదలగునవి ముందర వెంటనే తీసి పారవేయము. శరీరంపై ఈ అలంకారాలన్నీ ఎందుకు? వెంటనే దాసగను వాటినన్నిటినీ తీసి బాబా పాదముల వద్ద ఉంచెను. అప్పటి నుంచి హరికథ చెప్పునప్పుడు వానిని దాసగను ఎన్నడూ ధరించలేదు. నడుము మొదలు తల వరకు ఏమీయూ వేసుకునేవారు కాదు. చేతిలో చిరతలు, మెడలో పూలమాల మాత్రమే ధరించెడివాడు. ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము. నారద మహర్షియే హరికథలు ప్రారంభించిన వారు. వారు తలపైన, శరీరము పైన ఏమీ తొడిగేవారు కాదు. చేతి యందు వీణను ధరించి ఒకచోట నుంచి ఇంకొక చోటికి హరినామ సంకీర్తన చేయుచూ పోవువారు. చోల్కరు చక్కరలేని తేనీరు. పూనా, అహ్మద్ నగర్ జిల్లాలలో బాబాను గూర్చి అందరికీ తెలియను కానీ నానాసాహెబ్ చాందోర్కర్ ఉపన్యాసముల వల్లను, దాసగను హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాకెను. నిజంగా దాసగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయమునర్చెను. హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును. కొందరు హరిదాసు గారి పాండిత్యమును సంతసించెదరు. కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యము, చమత్కారము, సంతసము కలగజేయును. కథాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు, అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు. వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని యందు కాని, యోగుల యందు కాని ప్రేమ విశ్వాసములు కలుగును.
కానీ దాసగని యొక్క హరికథలను వినువారల మనస్సులపై కలుగు ప్రభావము అతి సమ్మోహకరంగా ఉండెను. ఇచ్చట ఒక ఉదాహరణను ఇచ్చేదను. ఠానాలో ఉన్న కౌపీనేశ్వర ఆలయంలో ఒకనాడు దాసగన్ మహారాజ్ హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను. కథకు వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ అను అతడు ఉండెను. అతడు పేదవాడు. ఠానా సివిల్ కోర్టులో గుమాస్తాగా పనిచేయుచుండెను. అతడు దాసగన్ కీర్తన అతి శ్రద్ధగా వినెను. వాని మనస్సు కరిగెను. వెంటనే అక్కడికక్కడే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు మొక్కుకొనెను. బాబా, నేను పేదవాడను. నా కుటుంబముని నేను పోషించలేకున్నాను. మీ అనుగ్రహము చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడై స్థిరమైన ఉద్యోగము లభించినచో నేను షిరిడీకి వచ్చేదను. మీ పాదములకు సాష్టాంగ నమస్కారములు చేసేదను. నీ పేరున కలకండ పంచిపెట్టుదును. బాబా కృపచే చోల్కర్ పరీక్షలో పాస్ అయ్యెను. స్థిరమైన ఉద్యోగము దొరికెను. కనుక మొక్కును చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండును అనుకొనెను. చోల్కరు బీదవాడు. వాడి కుటుంబము చాలా పెద్దది. కనుక షిరిడి యాత్ర చేయుటకు ఖర్చు పెట్టలేకుండెను. ఎవరైనా పర్వత శిఖరమైనా దాటవచ్చు గాని బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడని లోకోక్తి. చోల్కరు ఎటులైనా శ్రీ సాయి మొక్కును త్వరలో చెల్లించవలనని ఆతృత కలిగెను. కావున తన సంసారమునకు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగిల్చవలనని నిశ్చయించుకొనెను. తేనీటిలో వేయి చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను. ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై పడెను. ఒక టెంకాయ బాబాకు సమర్పించెను. తాను మొక్కుకొన్న ప్రకారము కలకండ పంచిపెట్టెను. తన మనసులోని కోరికలనియు ఆనాడు నెరవేరెననియు తనకు ఎంతయో తృప్తిగా ఉన్నదనియు బాబాతో చెప్పెను. చోల్కర్ బాబుసాబ్ జోగ్ గృహమునందు దిగెను. అప్పుడు ఇరువురు మసీదులో ఉండిరి. ఇంటికి పోవుటకై వారు లేచి నిలువగా బాబా జోగును పిలిచి ఇట్లనెను. నీ అతిథికి టీ కప్పులో విరివిగా చక్కెర వేసి ఇమ్ము. ఈ పలుకులోని భావమును గ్రహించిన వాడై చోల్కరు మనస్సు కరిగెను. అతడు ఆశ్చర్యమగ్నుడయ్యెను. వారి కండ్ల బాష్పములచే నిండెను. తిరిగి బాబా పాదములపై పడెను. జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులో చక్కెర ఎక్కువగా కలుపుట అను దాని భావము ఏమై ఉండునా అని యోచించెను. బాబా తన పలుకులచే చోల్కర్ మనస్సునందు భక్తి నమ్మకమును కలుగజేయవలెనని ఉద్దేశించెను. వాని మొక్కు ప్రకారము తనకు రావలసిన కండచక్కెర ముట్టినదనియు తేయాకు నీళ్లలో చక్కెర ఉపయోగించక పోవుటనను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొనేనియు చెప్పెను. బాబా ఇట్లు చెప్పనిర్దేశించెను. నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నుండేదను. నా దేహము నిచ్చట ఉన్నప్పటికీ సప్త సముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను. ప్రపంచమున మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడు. నేను మీ చెంతనే ఉండేదను. నా నివాస స్థలము మీ హృదయమునందే కలదు. నేను మీ శరీరములో ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయములోను సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు. ఎవరు నన్ను ఈ విధముగా గుర్తించదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. బాబా చోల్కర్కు ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించనో కదా. 2 బల్లులు. ఈ అధ్యాయమును 2 చిన్న బల్లుల కథతో ముగించెదను. ఒకనాడు బాబా మసీదులో కూర్చొని ఉండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చొని ఉండెను. ఒక బల్లి టిక్కుటిక్కుమని పలికెను. కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబాని అడిగెను. అది శుభశకునమా లేదా అశుభమా అని ప్రశ్నించెను. తన చెల్లి ఔరంగాబాద్ నుండి తన చూచుటకు వచ్చెనని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను. భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మన కూర్చుండెను. బాబా పలికిన దానిని
అతడు గ్రహించలేకుండను. కొంత తడవైన పిమ్మట ఔరంగాబాద్ నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనమునకై షిరిడీ వచ్చిరి. అతడింకనూ కొంత దూరము పోవలసి ఉండెను. కాని వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను. గుర్రమునకు ఉలవలు కావాల్సి ఉండెను. తన భుజంపైనున్న సంచిని తీసి ఉలవలు తీసుకొని వచ్చిన పోవుటకు దానిలో ఉన్న ధూళిని విదిలించెను. అందులో నుండి ఒక బల్లి క్రింద పడి అందరూ చూచుచుండగా గోడనెక్కెను. ప్రశ్నించిన భక్తునికంతయు జాగ్రత్తగా గమనించమని సంతోషముగా పోయెను. చాలా కాలము పిమ్మట అక్క చెల్లెండ్రు కలుసుకొనిరి. ఒకరినొకరు కౌగలించుకొని ముద్దించుకొనిరి. గుండ్రముగా తిరుగుచు అధికముగా ప్రేమతో ఆడిరి. షిరిడీ ఎక్కడా, ఔరంగాబాద్ ఎక్కడా? గుర్రపు రౌతు ఔరంగాబాద్ నుండి బలిని తీసుకొని షిరిడీకి ఎట్లు వచ్చెను? రాబోయే ఇద్దరు అక్క చెల్లెనులు కలియుదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగను? ఇది అంతయు బహు చిత్రముగా ఉన్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది. ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణ చేసెదరో వారి కష్టములన్నీయు శ్రీ సాయినాథుని కృపచే తొలగును. 15వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना.
साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पढ़ दिखलाना, मैं अंधा हूँ बंदा आपका, मुझसे पढ़ दिखलाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। रहम नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही, रहम नजर करो, रहम नजर करो अब मेरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहम नजर करो, रहम नजर करो अब मेरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर करो। अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहम नजर करो, रहम नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि
शरद बाबूजी की जय। साई बाबा 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 साई